ఆయన ఆలోచనలు నిర్ణయాలు ఉంటాయి. నరేంద్ర మోడీ అంతే. బీజేపీ హిందుత్వ దేశం, ఫస్ట్ దేశం, 2 హిందుత్వ, 3 ఏది పార్టీ, ఈ 3 అట్లా తీసుకొస్తాడు అంతే. ఇది వామ్మో వాయ్యో అనే పదానికి అతనికి నచ్చదు. కొంతమందికి ఆ యాటిట్యూడ్ ఉంటుంది, ఇది వామ్మో ఏమవుతుందో, ఏమైపోద్దో, ఏం జరుగుతుందో, ఇట్లాంటిది ఏం లేదు. అంటే మనిషి అనేటటువంటి వాడు తలుచుకోండి. ఇప్పుడు ఆయన చూడండి, ఎలన్ మాస్క్ అనేటువంటి వాడు ఎవడన్నా పక్షవాతం అంటే మ్యాక్సిమం అయితే గీతే ఫిజియోథెరపీ చేయిద్దాం, లేకపోతే మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే అట్ట అవుతుంది ఇట్ట అవుతుంది ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇదే ఉండేది ఇంతవరకు. అది తప్పించి అసలు ఏమైనా ఉందా? అతను ఏం కనిపెట్టాడు? ఏకంగా చిప్ పెడితే పక్షవాతం ఉన్నోళ్ళు నార్మల్గా చేయొచ్చు. అలాగే ఇప్పుడు మెదడులో చిప్ పెడితే మనిషికి సంబంధించి దాన్ని ఏమంటారు, మానసిక వికలాంగుల్ని దారిలో పెట్టచ్చు. ఇప్పుడు ఏకంగా కంటి చూపుని కూడా తెప్పించవచ్చు. ఇది అతను సాధ్యం కాదు అనుకుని శతాబ్దాలుగా ఉండిపోతే అతను ఒక ట్రైల్ వేసి తెస్తున్నాడు, ఒక సరికొత్త కాన్సెప్ట్. అట్లాగే ఇతను సాధ్యం కాదు అనే పదాన్ని ఎక్కడా చూడాల. ఇప్పుడు గుజరాత్లో జరిగినటువంటి గోద్రా ఇన్సిడెంట్ తర్వాత ఎవడైనా అసలు ఇంక రాజకీయం ఉంటుంది అనుకుంటాడా? ఏ నాయకుడైనా సరే. అట్లాంటిది ఏనాడు ఓటమి ఎదగల.